మార్నింగ్ నాకు ఈ విషయం తెలిసింది. పాస్టర్ అజయ్ బాబు గాట్ అరెస్టెడ్. ఈరోజు మార్నింగ్ నాకు ఈ విషయం తెలిసింది. అండ్ అసలు ఏం జరిగిందని ఎగ్జాక్ట్గా తెలుసుకుంటే తెలిసింది ఏంటిదంటే, హైదరాబాద్లో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేశారంట, లేకపోతే కంప్లైంట్ ఇచ్చారంట పోలీస్ స్టేషన్లో. ఏమనంటే, పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే బయట కానీ హిందూ దేవీ దేవతలను కించపరిచి మాట్లాడుతున్నట్టు డెరోగటరీ కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఫేస్బుక్ పోస్టులు కానీ ఆయన చేసిన ఇంటర్వ్యూస్ యొక్క వీడియో ఫుటేజెస్ కానీ వాటిని ఆధారాలుగా పెట్టి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. దీన్ని బట్టి ఉప్పల్ నుంచి 2 పోలీసులు ఖమ్మం దాకా వచ్చి ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేశారంట. అట్ ద సేమ్ టైం దీనికి వచ్చే పక్కన పెట్టేద్దాం, ఓకే. అండ్ రీసెంట్గా 3 వీక్స్ బ్యాక్ కాషాయ వస్త్రాలు ధరించుకొని ఒక వ్యక్తి ఉంటాడు. హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటారు. ఆ వ్యక్తి ఎప్పుడు మాట్లాడే మాటలు ఏంటిదంటే, బైబిల్ ఒక లకారం అని, మేరీ మాత ఒక లకారం అని, అండ్ యేసుక్రీస్తు ఇంకో లకారం అని చెప్పేసి ఇలా కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈతని మీద రాజమండ్రిలో హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఇద్దరు కలిసి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశారు, కలెక్టర్ దగ్గర ఫైల్ చేశారు యాక్చువల్లీ. కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ కానీ రియాక్షన్ కానీ ఏమీ లేదు. కానీ ఒక పర్సన్ ఎక్కడో ఉప్పల్లో కంప్లైంట్ చేస్తే ఉప్పల్ నుంచి ఖమ్మం దాకా వచ్చి ఏంటి ఆ వ్యక్తి పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారంట. అంటే నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటిదంటే, ఇద్దరు చేసింది అదే కదా, ఇద్దరు చేసింది తప్పులే కదా. ఒక పర్సన్కి ఇమీడియట్గా రియాక్షన్ వచ్చినప్పుడు ఇంకో పర్సన్కి ఎందుకు రాలేదు? అసలు ఇప్పటివరకు కనీసం దాని గురించి చూడలేదు ఎందుకు? అంటే కొంచెం అన్నగా న్యాయం అనేది ఉంటుంది కదా. ఎందుకు ఒకరి మీదే ఎప్పుడు అసలుకి అలాగా ఈ పర్సిక్యూషన్స్ కానీ ఎందుకు చేస్తున్నారు? సడన్గా అందరూ పీస్ అండ్ హార్మనీతోనే ఉంటున్నారు కదా. అలా అని చెప్పేసి పాస్టర్ అజయ్ బాబు గారు ఈయన చేసిన కామెంట్స్ని అయితే మేము